హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ అండ్ బ్లాగ్. ఈరోజు మనం దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో దొండకాయలని ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు దొండకాయ మసాలా కర్రీకి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే పల్లీలు, నువ్వులు, వేడి శనగగుడ్లు కలిపి మిక్సీ చేసుకున్నానండి. పక్కన పెట్టుకోండి. వేగిన దొండకాయలని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో ఇందాక మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్స్, పల్లీలు, నువ్వులు పేస్ట్ ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు చాలా అరగంట వేస్తామండి. తిప్పుకుంటూ ఉండాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి సిమ్లో. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా బాగా వేయాలండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, చూడండి ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది. నేను ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకున్నామండి. 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను నేను. మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఇలా ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు వేసుకుందాం దొండకాయలు. ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు నేను కర్రీలోకి రసం కూడా పెట్టుకుంటున్నానండి. ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ బాగా మరగాలండి. వాటర్ రసం ఇలా పొంగుతుంది కదండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాం. రసం ఎక్కువ నిల్వ ఉండాలంటే బాగా మరిగించాలండి. అప్పుడే పాడవకుండా ఉంటుంది బయట పెట్టినా సరే. ఇప్పుడు తాలింపుకి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, చోర తాలింపు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసి తాలింపు బాగా వేగాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. దొండకాయ మసాలా కర్రీ కూడా రెడీ అవుతుంది. చూడండి ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ తాలింపుని రసంగా వేసి అంతే అండి, సింపుల్గా టేస్టీగా రసం రెడీ. అలాగే నేను రైస్ కూడా పెట్టుకుంటున్నాను. టైం 11:30 అయింది. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం. ఒకటి సరే అండి, కొంచెం వేసుకోండి వాటర్. అంతే అండి, సిమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ దొండకాయ కర్రీలో కొంచెం చికెన్ మసాలా, అంతే అండి, దొండకాయ మసాలా కర్రీ హోటల్ స్టైల్లో.
ఇంతే అండి, పాపడ్స్ కూడా రెడీ.